గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ సంతోష్. ఈరోజు వచ్చేసి మన రచయిత కవిత్వాలను ఎంత అద్భుతంగా చెప్పేవారంటే అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఫ్యాక్ట్స్ సంతోష్ ఛానల్ నుంచి వారికి జయంతి శుభాకాంక్షలు. వారు చెప్పిన కవితలలో నాకు బాగా ఎప్పటికీ మనసులో హత్తుకుపోయే ఒక కవిత్వము ఏంటంటే, తను ప్రజలు వలసలు వచ్చి నగరాలలో ఏ విధంగా ఆకలి కోసము ఒక పూట భోజనం కోసం ఎంత కష్టపడుతున్నారనే దాని గురించి క్లియర్ కట్గా ఒక చిన్న చాలా అర్థం వచ్చేటట్టు ఒక కవిత్వం రాశారు. నగరాల్లో అత్యధికంగా అత్యద్భుతంగా అస్థిపంజరాలను చెక్కే ఉలి ఏదైనా ఉంది అంటే అది ఆకలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే దానితో పాటు ఇంకొక కవిత్వం కూడా ఆకాశంలో హద్దులు లేవని చెప్పి కూడా నిరూపించారు కవితా రచయితలకు కూడా. ఎందుకంటే ఆ కలం ఎంత గొప్పదనేది ఎంత క్లియర్గా తను చెప్పడం జరిగింది. సో ఇంకొకటి వచ్చేసి తను చెప్పిన కవిత్వాలలో ఇంకొకటి వచ్చేసి ఎల్లలు లేని కవితాకాశంలో ఎవరి బాధల గురించైనా రాస్తా, కానీ ఒక్క నా బాధ మాత్రం దాస్తా. అక్కడ చూడండి, ఎల్లలు లేని కవితాకాశంలో ఎవరెవరి బాధలైనా నేను రాస్తా, కానీ నా ఒక్క బాధను మాత్రం దాస్తా. ఇది చాలు కదా కళానికి ఎంత బలం ఉంది, అలాగే రచయితకు ఎంత గొప్ప ఆలోచన శక్తి ఉందనేది తెలియజేస్తుంది. సో అందుకని చెప్పేసి మరొక్కసారి వారికి జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గస్థులైన అలిశెట్టి ప్రభాకర్ గారికి మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఎప్పుడు మనము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈసారి తెలియజేయడం జరిగింది.